ఉపాధ్యాయ ఉద్యోగుల కోసం ఎన్నో సమస్యల పట్ల పోరాటం చేయడం జరిగింది. కానీ మరి ఏ రోజు కూడా రిటైర్డ్ అయిన తర్వాత మన ప్రయోజనాల కోసం ఇట్లా వేచి చూస్తామని మాత్రం ఎప్పుడు అనుకోలేదు. ఇది ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి. మరి ఇన్ని సంవత్సరాలు ఉద్యోగంలో పనిచేసిన తర్వాత రిటైర్డ్ అయినాక మన డబ్బులు మనకు వస్తాయని ప్రతి ఒక్కరం ఆశతో ఎదురు చూస్తూ ఉంటాం. ఇది సాధారణ పరిస్థితి. మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలని మన తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పాటైతే మన బతుకులు బాగుపడతాయి, మన పిల్లల జీవితాలు బాగుపడతాయి అంటే ఉద్యోగులుగా మనం అంతా ఎంతో శ్రమ చేసి ఎంతో కష్టపడి అందరినీ సమైక్యం చేసి పోరాడినటువంటి చరిత్ర మన మేధావులదే. మరి ఆ విధంగా తెలంగాణ తెచ్చుకున్నప్పుడు అనుకున్నా మనం బాగుపడతామని. కానీ ఒక దశాబ్ద కాలం చాలా కష్టాల కోర్చి ఎన్నో అవస్థల కోర్చి ఎన్నో రావాల్సినటువంటి రాకుండా డిఏలు ఇవ్వకుండా ఎన్నో ఇబ్బందులకు గురి చేసినటువంటి ప్రభుత్వంలో మనం అవన్నీ చవి చూసిన తర్వాత చివరిగా మొన్న ఈ ఎన్నికలు వచ్చినప్పుడు జనరల్ ఎలక్షన్లలో ఈ ప్రభుత్వం మారి కొత్త ప్రభుత్వం వస్తే మనకు అన్ని సమకూరుతాయని చెప్పి అనుకుంటున్న తరుణంలోనే ఈ వచ్చినటువంటి ప్రభుత్వం కూడా వెళ్లిన ప్రతి చోట హామీలు ఇవ్వడం జరిగింది. మీకు ఏ రకమైనటువంటి బకాయిలున్నా కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, సర్వీస్ రుణాలకు కావచ్చు, అన్ని రకాల సౌకర్యాలు ఇస్తాం, మీ డిఏలు ఇస్తాం, పిఆర్సీలు ఇస్తాం, అన్ని రకాల మేము ఆదుకుంటామని చెప్పి హామీలు ఇస్తే మనం ఎంతో ఆశపడ్డాం. తీరా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు వేస్ట్ చేస్తే తెలంగాణ కోరుకుంటే ఎంత నష్టపోయినామో ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటే కూడా అంతకంటే ఎక్కువ నష్టపోయినాం. ఆ ప్రభుత్వం ఆ కిట్టతోడు దొరికి కొట్టతోడు దొరికినట్టు అయిపోయింది. 2 రకాలు నష్టపోతా ఉన్నాం. కాబట్టి మరి ఈ ప్రభుత్వం కూడా మనకి ఏం చేయలేదని తెలిసిపోయింది. కేవలము 214 సంఘాలతో ఏర్పడినటువంటి టీజీజేఏసీ ఏర్పడి హైదరాబాద్ ధర్నాకు పోరాట కార్యక్రమం ఏర్పాటు చేస్తే అన్ని సంఘాలతో పిలిచి 3 మెన్ కమిటీ, తర్వాత క్యాబినెట్ కమిటీ ఇట్లా సాగదీస్తూ ఒక 6 నెలల కాలం సాగదీస్తే డేట్ చూసినాం. ప్రభుత్వం పట్ల ఒక నమ్మకం ఉండే. కానీ ఆ టీజీజేఏసీ ఎప్పుడైతే నీరు గారిపోయిందో ఈ ప్రభుత్వం ద్వారా ఈ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఈ ఉద్యోగులకు ఏ రకమైన పట్టించుకోసే రోజులలో అప్పుడు మనం కేవలము ట్రాన్స్ఫర్ల కోసమని, లేకపోతే మ్యూచువల్ ట్రాన్స్ఫర్ అని, ప్రమోషన్స్ కోసమని, డిఏల కోసమని, పిఆర్సీల కోసమని మాత్రమే మనం అప్పుడు ఏం చేసేవాళ్ళము, ధర్నా చేసేవాళ్ళము. ఇవాళ ఎక్కడి దాకా వచ్చిందండి మన పరిస్థితి? ఇక్కడ మనం అందరం ఏకమవడానికి కారణం ఏంటి చెప్పండి? ఇవాళ మనం ప్రభుత్వాన్ని సహాయం అడుగుతలేమండి, ప్రభుత్వాన్ని దానం అడుగుతలేము, ధర్మం అడుగుతలేము, సహాయం అడుగుతలేము. మనం ఏం అడుగుతున్నాం అండి? మన డబ్బులు మనకి ఇవ్వమంటున్నాము. మన డబ్బులు మనం తీసుకోవడానికి కూడా మనం పోరాటం చేసే పరిస్థితికి వచ్చినామంటే చూడండి మన ప్రభుత్వాలు ఎట్లా ఉన్నాయి, మన రాజ్యాలు మన ప్రభుత్వాలు ఎట్లా ఉన్నాయి విచారం చేయండి. ఎంత దిగజారిపోయిన ప్రభుత్వాలండి ఇవి. మన డబ్బులు మనం అడుక్కోవడానికి మనం ధర్నాలు చేయాలనండి చూడండి. కాబట్టి ఇలాంటి సమయం లోపల మరి ప్రభుత్వాలు అట్లా ఉన్నప్పుడు ప్రభుత్వాలకు సరిపడంగా మరి మనం కూడా తయారు కావాలి. ఒక మాట చెప్తా అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా. నా పేరు కోహెడ చంద్రమౌళి. నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిని. 2024 మార్చి నుంచి ఉద్యోగ విరమణ చెందినటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు సంవత్సరాల కాలం నుంచి రాకపోవడం వల్ల మేము ఇలా ధర్నా చేపట్టడం జరిగింది. మాకు రావాల్సినటువంటిది ఒక పెన్షన్ తప్ప ఎలాంటి బెనిఫిట్స్ కూడా ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఇవాళ ఉద్యోగ విరమణ పొందినటువంటి ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరూ ఏకతాటిగా రేవా బ్యానర్ ఆధ్వర్యం లోపల ఇవాళ ధర్నా చేపట్టడం జరిగింది. మాకు రావాల్సినటువంటి జీపీఎఫ్ గాని, సిఏసి గాని, కంపెన్షన్ గాని, లీవ్ ఎన్కాష్మెంట్ గాని, గ్రాట్యుటీ గాని ఇవన్నీ ఏది లక్షల రూపాయలను ప్రభుత్వం దగ్గర పెట్టుకొని సంవత్సరాల కాలం నుంచి మమ్మల్ని వేదనకు, మానసిక వేదనకు గురి చేస్తున్న సందర్భంలో ఇవాళ అనివార్యంగా మేము ఈ ధర్నా శిబిరాన్ని ఏర్పాటు చేసి రిటైర్మెంట్ అంటే 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అయినటువంటి అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఇలా ప్రభుత్వానికి మేము ఒక గుణపాఠం చెప్పాలని చెప్పి మా సమస్యల సాధన కోసం మేము పోరాటం చేస్తామని చెప్పి అవసరమైతే మేము నిరాహార దీక్ష చేపట్టి హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడదామని చెప్పి తెలుపుతూ తక్షణమే ప్రభుత్వం మాకు రావాల్సిన బకాయిలు. నా పేరు సుంకిసేల ప్రభాకర్ రావు, రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్
ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిని. 20 మాసాలుగా పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు మేము బిల్లులన్నీ సబ్మిట్ చేసినప్పటికి కూడా 35 నుండి 40 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుని మాకు రావాల్సిన డబ్బుల కొరకు బిల్లులన్నీ సబ్మిట్ చేసినప్పటికి కూడా అనా పైసా రాకపోవడం వల్ల కొన్ని నెలలు వెయిట్ చేసి మానసిక ఆందోళన చెంది ఇక రావేమో అని మాలో కొంతమంది గుడ్డెలు ఆగిపోవడం వల్ల ఒక సమాయత్తమై మా బాధపడే హృదయంతో అనివార్యంగా ఈ సంఘం ఏర్పాటు చేసుకుని వాళ్ళ ధర్నా చేయబోతా ఉన్నాం. మరి మాకు రావాల్సినవి, మాకు ఇవ్వవలసినవి మేము దాచుకున్నటువంటి డబ్బులు మాత్రమే అడుగుతున్నాం తప్ప మేమేం ఉచితాలు అడగడం లేదు, మేమేం గౌతమ్మ కోరికలు కోరడం లేదు. మేము నెల 35 సంవత్సరాలు దాచుకున్న 5,000 3,000 రూపాయల చొప్పున ఒక 10-15 లక్షలు, ఒక 250 చొప్పున 35 సంవత్సరాలు దాచుకున్న 3-4 లక్షల రూపాయలు సిఐఎస్ అయితేనేమి, కమిటేషన్ అయితేనేమి, సిఎస్ఎల్ అయితేనేమి ఇవన్నీ రావాల్సినవి రాకపోవడం వల్ల మానసిక ఆందోళన చెందుతూ నెల పెన్షన్ తో మేము మా జీవితాన్ని వెళ్ళదీయలేక మా ఇంట్లో సతమతున్న సమస్యలతో బాధపడుతూ మేము వల్ల రోడ్డు వయసు మీరిన తర్వాత వీటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. దయచేసి మీ ద్వారా కోరుతా ఉన్నాం, 700 కోట్లు ఇవాళ ఉద్యోగులకు ఇస్తాన్న మాట ప్రకారం ఇవ్వడం లేదు. ఇవాళ మా రిటైర్మెంట్ అందిన పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఒక 1000 కోట్లు కేటాయించి నెల మార్చి నుండి మాసాల వారీగా టోకెన్ వారీగా విడుదల చేసినట్లయితే మా ఉద్యోగులకు కొంత ఊరట కలుగుతుందని చేస్తా ఉన్నాను.